థమ్సప్ మంచిలా పాసా అది కాదు నేను వీడని నీడను అంత ఆ మాట పాడద్దు ఆ మాట పాడుతుంది ఇప్పుడు దెయ్యంలాగా నేను ఎంట అది కాదులేండి హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఈరోజు అయితే పనికి అయితే వెళ్ళలేదండి, ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. ప్రశాంతంగా పడుకున్నాను. పనికి వెళ్ళడం వల్ల నిద్ర ఉండట్లేదు, ఒళ్ళంతా పూడ్చిపోతుంది సాయంత్రం వచ్చేసరికి. అందువల్ల అయితే వీడియోలు అయితే తీయలేకపోతున్నాను అనమాట. అదిగాక పనికి వెళ్ళే వీడియోలు రోజు చూడాలన్నా మీరు చూడలేరు కాబట్టి వీడియోలు అయితే ఆగడం జరిగిందనమాట. ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పానని ఏదన్నా నోటికి రుచి రుచిగా వేడి వేడిగా నన్నేపుకి తినమ్మా, రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వండుకుందామని చెప్పానని 100 రూపాయలు పెట్టి చికెన్ తీసుకురమ్మన్నాను అనమాట అనిల్ని. ఆయన గారు వెళ్ళి చికెన్ తీసుకొస్తే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు అంతకుముందు పిల్లలకి ఉప్మా చేసి పెట్టాం కదండి, అప్పుడు వండాను పొయ్యి మీద. ఇంటికాడ ఉండకపోవడం వల్ల పొయ్యి దగ్గరకు నేను వెళ్తలేదు, అసలు వంటలు కూడా వండట్లేదు. అందులో పొలాలు కూడా మనకు సరిగా లేవులండి. చికెన్ తేవాలి, పొయ్యి మీద వండుకోవాలి, తినాలి. ఈరోజు కాన్సెప్ట్ అయితే ఇదనమాట. టైం వచ్చేసి 6:07 అయిపోయింది. ఆయన గారు వెళ్ళి చికెన్ తీసుకొస్తే ఈవిడ గారు చికెన్ కూర వండి రెడీ చేసింది. ఆయన గారు ఈవిడ గారు ఓకే. ఎట్లానా డబ్బులు ఎవరు ఇస్తారు? ఆవిడ గారు తీసుకురండి. ఆవిడ గారు నేను వీడని నీడను అంత ఆ మాట పాడద్దు ఆ మాట పాడుతుంది ఇప్పుడు దెయ్యంలాగా నేను ఎంట అది కాదులేండి. నేను వెళ్తున్నా కదా, నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా షాప్, అలా నీళ్ళు కొట్టు దాకా వచ్చి బండి ఎక్కి అక్కడ నుంచి మసాలా తీసుకుని వచ్చిందంట. అంటే పొద్దున్నే కలలా కదలా మిగిలాను ఏప్రిల్ ఫూల్. ఆహా, తాళ వేసి డబ్బులు ఆడ చూడండి. ఏప్రిల్ ఫూల్ డబ్బులు ఇవ్వడానికి లేవండి ఆయన గారు. ఇప్పుడు 100 రూపాయలు తీసుకెళ్ళి పప్పు మసాలాలు తీసుకురావాలి. నువ్వు మామూలుగా వెళ్ళి తీసుకురా. అనిల్ అయితే చికెన్ తీసుకొచ్చేసాడండి. నేను కూడా కొట్టు దగ్గరికి వెళ్ళి మసాలా అయితే తీసుకొచ్చాను. అదేవిధంగా నేను గెటప్ అయితే మార్చేసాను. అలవాటు కదా, సెటప్ గెటప్ రెండు మార్చేసాను అనమాట. ఇప్పుడు ముందుగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎట్లా ఉండబోతున్నా? చేత్తో ఉండబోతున్నా కాదు, నవ్వండి 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 నవ్వండి. కంటి మీద ఏందో తీసుకు ఇట్లా ఇటు కన్నంటే పడుతుంది అక్కడ. అలా నిజం చెప్పి ఏప్రిల్ ఫుల్ చేస్తాను దొరక పడుతుంది అని పోతున్నా. కాదు నిజమే, ఏప్రిల్ అయిపోయింది కదా పూలు, ఇప్పుడు స్టార్టింగ్ లోనే అయిపోయినా మళ్ళీ చెప్పి ఎట్లా ఉండబోతున్నా? ఏ విధంగా కూర ఏ విధంగా ఉండబోతున్నావు? గ్రేవీ గానా ఫ్రై ఎట్లా ఉంటాయి కదా, అది ఏ రకంగా వండిన తర్వాత అది అట్టారు అనుకుంటాం. ఏం లేదు అంటే ఇవన్నీ కలిపి ముందు అయితే మిక్సీ. పిల్లలు ఫోన్ చేశారు, గబగబా వండిగా ఫాస్ట్ గా వండితేనండి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ కత్తిరి లేదులేండి, ఏమనుకోమా. చాకు ఉందిగా, చాకు తట్ట కొయ్యాలి కదండి. ఇలా ఏం ఇందులో వేసేసుకుంటున్నా. అందులో ఈ మధ్యకాలం పడ్డ చికెన్ తెస్తున్నావు నువ్వు. బాగుంది, తెగ చికెన్ తెగ తింటున్నారు అనుకుంటారు. తెచ్చిన ఒకసారి అరసారి అయినా చికెన్ అంటే మనకి ఇదే అందుబాటులో ఉంటుంది కాబట్టి చేపలు తీసుకొస్తాను. అది షార్కులదేనా? షార్క్ చేప, సొర చేపలు మళ్ళీ తింటాయి. అదే మన తలకాయ నీసికి తినేస్తాయి అయ్యి. నేను తినే తలకాయ చేపలు. అరే పొద్దున్నే కొత్తిమీర ఉండాలి మొత్తం వేసేసి పచ్చడి చేసేసాను. కూరలో కొంచెం వాళ్ళు పోయింది అనుకున్నాం. అట్లా చికెన్ తెస్తామని కొత్తిమీర లేదు, చికెన్ రిటర్న్ పచ్చడిలో కొత్తిమీర ఉందిగా, పచ్చడి వేద్దాం దీనిలో. ఎందుకు కొత్తిమీర లేదుగా, చికెన్ రిటర్న్ ఇచ్చేస్తా. అవా తెచ్చింది ఇదిగండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఆకుకూరల రెడీ వెళ్ళిపోతున్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లి అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నానండి.
ఇదంతా పేస్ట్ చేసుకున్నాక మన ఖాళీ ఉంటాయి కదండి, ఈ కోల్గేట్ పేస్ట్ అయిపోయినాయి, వాటిలో పెట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకా ధనియాలు, చెక్క, లవంగాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకుంటాను. మొన్నట్లాగా ఇది చికెన్ నానబెట్టి చేసాం అట్టగేనా? అలాగే అలాంటిదే అట్లాంటిదే అదే కాదు కానీ. సరే ఉండి అట్ట కట్టండి. అట్లా చికెన్ కొంచెం తెచ్చా. ఏం చేద్దాం, 240 రూపాయలు కేజీ, 100 రూపాయలకి అదే వచ్చింది. అంటే చికెన్ రేట్లు పెరిగిపోయినండి. కర్లపాల 260 రూపాయలు కేజీ, మన సునీల్ దగ్గర 20 రూపాయలు తక్కువ, 240. ఎంత కావాలనుకుంటారేమో, అంటే పిల్లలు అన్నారు కదండి. కొంచెం వచ్చింది, ఎంత అది 1/2 కేజీ కూడా రాదు అంతే. కానప్పుడు మా నాన్న ఏట మసాలా వచ్చేది ఇంత ఎంత కాదు, ఎంత జేబులో పెట్టుకుని వచ్చాడు. ఇది 2 గుప్పులు కలిపితే ఉంది ఇది. సర్లే కానీ రైతులకు ఒక ముద్ద ఎండు మిరకలు అయితే కూరలో అంటే గుడుగారం టైప్. ఓయ్ ఈ గుడ్డు కారం వేస్తావు? కారం వేయట్లేదండి. కారం ఇవా? కారం వేయను. అదేంది ఇదే కారం? నాకు ఇదేదో డౌట్ పడుతుంది. నేను కూర బ్రహ్మాండం కూడా ఎట్టుంది. సరే చూద్దాం, కొత్తగా ట్రై చేయను. ఇప్పుడు ఊగే వంట ఎందుకు? సరే ఇప్పుడు పెంట చేద్దాం వంటని. అయ్యా కాదు, నువ్వు చేసే ఉప్మా మేము తింటలేదేంది? నువ్వు ఎట్ట వేసినా సరే, ఎన్ని వేసినా సరే ఉప్మా తినేమన్నా నువ్వు? ఉప్మా బాగుంది. ఎన్నిసార్లు అన్నా నేను అడగకపోయినా? మరి అది అట్టుండి బాగుంది ఉప్మా నిజంగా. ఇదిగోండి ఉప్మా. యాక్చువల్లీ ఇది పిల్లలకి పాపం అక్కడికి పంపిద్దామని చెప్పి పెడితే మర్చిపోయాం. తిని ఏం మెచ్చుకుంటుందో. ఇవ్వండి ధనియాలు, కారం పట్టేదాగానే ధనియాలు. ఇదిగో పసుగొమ్మలు కూడా తీసుకుని వచ్చానండి, అంతే ఉండిపోయాను. పసుగొమ్మలు ఇంకా తీసుకుని పసుపు పట్టేద్దాం ఇంట్లో అనుకున్నాను, కుదరలేదు. ధనియాలు అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఈ చెక్క లవంగాలు ఉండయా? యాలక్కాయలు అయిపోయినాయి. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఛాన్స్ మా టీ షాప్ కదా మాది. అయితే దానిలో వెనకమాల 4 లీస్ గ్రౌండ్ ఉంటే అక్కడ టీ తీసుకెళ్ళేవాళ్ళు. ధనియాలు అని రాక ధనియాలు ఇట్రా అనేవాళ్ళు. బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది కదా అని చెప్పాను. కొద్దిగా జీలకర్ర ఉన్నలేదు. నేను సేమియా తెచ్చాను. నేనా సేమియా వేస్తారా? చూద్దాం ఎట్లుండిద్దో. చిత్రగా తేడా నువ్వు పరిగెత్తి నన్ను అన్నీ అంటావు. ఎందుకు సేమియా వేసామని చెప్పాను. జీలకర్ర కొద్దిగా అదే బండి ఫ్రై చేయకపోతే పచ్చాల్సిన తింటావా? ఎందుకు ఇదిగో చేతుంది ఇస్తాం. ఇదిగో చూసుకో. ఆపనా కొంచెంసేపు? సరే తిప్పుతా, ఏగిందాకా తిప్పుతా. బాండి బాండి పక్క వెళ్తుంది. లే మాడిపోతుంది. చెట్టబాకు కాదు, నువ్వు బాండిని పట్టుకో. పడుకున్నా నువ్వు తమ్ముంటే బాండిని పట్టుకు నువ్వు పెట్టుకో, మంట పెట్టుకో. ఇది చెయ్యి అనుకున్నావా లేకపోతే స్పూన్ అనుకున్నావా? చెయ్యి ఇది అంటున్నావుగా, తిప్పు అంటున్నావుగా. అంటే నువ్వు బాండిని పట్టుకోవాలి ఇప్పుడు. మాడిపోతున్నాయి. ఎందుకు అవసరంలా వేసేసి గిన్నె ఖాళీ లేదు, మిక్సీ ఇచ్చేసాను. ఎలుగు మంటలు పడి ఉంటాయి. అబ్బా మామూలు ఘాటు కాదు. వెళ్తున్నా
అంటే పిల్లలకు ఉప్మా ఇచ్చి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎప్పుడు వేయాల్సిన ఉప్మా. ఈ లోపు నేను ఈ పొడి చేసుకున్నాను కదా, చికెన్ అయితే శుభ్రంగా కలుపుకొని పట్టించిన మసాలా ఏదైతే పట్టించింది కాదు, మిక్సీ పట్టిన మసాలాని చికెన్ అయితే కలుపుకుని పెట్టుకుంటాను. మిగతాది మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటాం. వెళ్తాం. ఓకే నిమ్మకాయలు ఉండేది సార్. బన్న కదా డన్న. సరే నిమ్మకాయ దంచప్ప మంచిలా పాసా అది కాదు ఇది వెళ్ళి తొందరగా వెళ్ళి పాసా. అంటే ఈ పొడి వేసానులేండి. ఇదైతే మరీ తెల్లగా ఉంది. తెల్లగా నాకే నచ్చల చూడడానికి. అందువల్ల కారం కారుకి వెళ్ళి అయితే వచ్చాడు అన్నీళ్ళు వత్త తీసుకొచ్చాడు. ఇది కలర్ కోసం కొంచెం కారం అయితే తీసుకుంటున్నాను. మంట కోసం వేస్తాను కారం. మసాలా కారం కదా అది. మసాలా కారమే. కారం కలర్ కోసం వేరు, మంట కోసం వేస్తారు. మంట అంటే ఈ గాడు సరిపోయింది. తెల్లగా ఉందండి. అంటే ఇంకెక్కువ మంట అయింది అప్పుడు ఏది ఆ కారం వేస్తే. ఈ కారం అవ్వదు. అంతేగా చెంచా కూడా తీసుకోలేదు, పావు చెంచా. ఉప్మా ఇట్లాకి వెళ్తే సిరి అయితే వచ్చేసిందండి. పొయ్యి దగ్గర అయితే మేము వండుకునే వాళ్ళం కదా. మరి నైట్ లేట్ అయిపోయిందని పొయ్యి క్యాన్సిల్ చేసేసి గ్యాస్ దగ్గర వండుతున్నాను అనమాట. కావాల్సినవి కూడా కోసి పెట్టుకున్నాను. కరివేపాకు, టమాటాలండి, కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇవన్నీ చికెన్ అయితే ఛాన్స్ వేసి నానిపోయింది. ఇక అది ఫ్రై అయిపోయింది. ఇందులో వేసేసుకున్నాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. టైం కూడా చాలా అయిపోయింది. తినాలి, ఆకలి అయిపోతుంది. సిరి చెవులు కడుక్కోమని పెట్టను. చెవులు కడుక్కుంటానని పెడతా. చేతులు కడుక్కోమని చాలా సిరికి బొయ్యికలు అంటే ఇష్టం అండి. తిన్నాను వేసుకో. కదా ఏమన్నాడు తాతాలకు వచ్చేసరి ఒకదాని వచ్చేస్తా ఒకటి చీకట్లో రాకూడదు ఇప్పట్లో సరేనా. చికెన్ తింటాను కలిగి వచ్చా, నేను తెచ్చేవాడిగా. నాకు చుట్టాలు ఎవరు వచ్చి ఉంటారు. తిన్ను కూడా తిని చెప్పి పెట్టందో. మంట పడుతుందా బాగా? కావాల్సింది అన్న రకాలుగా పడుకున్నా. అవి బాగుంది, బాగుందా? ఇదే బాగుందా? మొన్న వండింది బాగుందన్నారు. నువ్వే చెప్పి కూర వచ్చింది. నిదానంగా నేను దాని టేస్ట్ ఆస్వాదించి ఎట్టంగా చెప్పు.
అదే బాగుంది. రెండు బాండీలు ఉన్నాయి. నేను అది మాకు ఇదే నచ్చింది. ఇదే బాగుంది కదా, రెండో బాగుందా సామాన్యంగా. వాసన పొయ్యి మీదకి వెళ్తే ఇంకో అరగంట పట్టేదేమో పడదా? పొయ్యి మీద అంటే గాలి మండి మంట. ఇప్పుడు వాడుకొస్తావా? పెట్టు, నాకు కాదు కాదు కదా, కాదు నన్ను ఇప్పుడు కలిపాను. ఏం కాదు. కాదు కదా, చెప్పుకోలేని పరిస్థితి కదా, కాదు కదా. అదన్నీ సంగతే. ఈ చికెన్ కోసం తింటాను నిదానంగా, నేను కూడా ఆస్వాదిస్తాను. ఈ చికెన్ కోసం వచ్చిన తెప్పలన్నమాట. ఈ రోజుకైతే ఇలా గడిచిపోయింది అనమాట. కూర కూడా అంటే అసలు మెయిన్ చికెన్ తేవడానికి కారణం చెప్పలేదండి, మర్చిపోయాను నేను కూడా. ఇప్పుడు సిరి వాళ్ళు గుర్తొచ్చింది. సితార అయితే మొదటి బడి ఏబిసిడీలు మొత్తం నేర్చుకుంది, రెండో బడి ఏబిసిడీలు సగం నేర్చేసుకుంది అనమాట. చింతలేను మొత్తంగా రాస్తే ఈరోజు నీకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి చీదెత్తా అని చెప్పి అన్నాను. యథావిధి ప్రకారం చికెన్ తేవడం అయింది, వండడం అయింది. ఇప్పుడు వాళ్ళకి బాక్స్లో పెడితే తీసుకెళ్ళి ఇచ్చేస్తాడనమాట. అదండి సంగతి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.